ఫ్రెండ్స్, ఈరోజు మన తోటలో వచ్చినటువంటి తోటకూర బాగుంది కదా. మిద్దె తోటలో వచ్చినటువంటి తోటకూర, మన బాల్కనీలో వచ్చినటువంటి తోటకూరతో ఈరోజు అయితే తోటకూర కర్రీ చేస్తున్నా. దానికోసము దాంట్లో వచ్చిన విత్తనాలు ఉంటాయి కదా, ఫస్ట్ అయితే ఆ యొక్క విత్తనాలు అయితే సపరేట్ చేసుకోవాలి. చూడండి, మనం ఆర్గానిక్ గా పండించుకున్నటువంటి ఆకుకూరలైనా కూరగాయలైనా ఎంత చూడడానికి తాజాగా ఉంటాయో, చేసినప్పుడు అంతే తొందరగా కూరనైతే అయిపోతుంది, కమ్మగా ఉంటుంది. ఎప్పుడైనా చేయకపోతే ఇలా చేయండి ఆకుకూర. నేనైతే ఎప్పుడు కూడా తోటకూర పప్పు కానీ తోటకూర టమాటా కానీ చేస్తాను కదా. ఈరోజు అయితే తోటకూర పప్పు చేస్తున్నాను. అది ఎప్పుడు పెసరపప్పు చేస్తాను, పొడిపప్పు లేకపోతే కొంచెం లూజ్ గా చేస్తాను. ఈరోజు ఏంటంటే పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు మూడు రకాల పప్పులు వేసి చేస్తున్నాను. బాగుంటది. నాకైతే ఆకుకూరలతో ఇలా 3 రకాల పప్పులు వేసుకొని చేసుకుంటే బాగుంటది. నేను గంగవేల కూర చేసిన, గోంగూర చేసిన, పాలకూర చేసిన కానీ ఈ తోటకూర అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. మొన్న మనము ఇంకొక కొత్త ఆకుకూర చేసాం, అది కూడా అట్లా చేసిన, కమ్మగా ఉన్నాయి. ఆరోగ్యానికి అయితే ఆకుకూరలు మంచివి, గుర్తు పెట్టుకోండి.